స్టోరీ నేమ్ ఎవరు? రాజశేఖర్ గారికి ఇద్దరు అమ్మాయిలు. ఆయన ఓ టీచర్. పెద్దమ్మాయి సుచిత్ర ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది. రెండో అమ్మాయి సుమిత్ర 9th క్లాస్ చదువుతోంది. అమ్మ సుశీల హౌస్ వైఫ్. ఇలా ఉండగా చాలా చాలా బోర్ కొడుతోంది డాడీ నాకు అని పెద్దమ్మాయి సుచిత్ర వాళ్ళ డాడీకి చెప్తుంది. అందుకు డాడీ నవ్వుతును, ఇప్పుడే కదమ్మా అయ్యింది, ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాయి, ఎంట్రన్స్ కూడా అయిపోయింది, ఇంకేముంది, ఇప్పుడు ఖాళీయే కదా, నీకు నచ్చిన డ్రాయింగ్స్ వేసుకోమ్మా, ఖాళీగా ఉన్నప్పుడు ఏముంది, నేను దానికి ఏర్పాటు చేస్తానులే నేను అని అన్నారు. ఏముంది ఇంకా ఓకే ఓకే అంటూ హ్యాపీగా సుచిత్ర తనకి చాలా డ్రాయింగ్ ఇష్టం, అమ్మయ్య ఇప్పుడు ఖాళీ దొరికింది కదా ఇంకా చేసుకోవచ్చు అని హ్యాపీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. ఇంతలో వాళ్ళ నాన్నగారు వచ్చి అంటారు, అమ్మ సుచిత్ర ఇవాళ రెస్ట్ చేసుకో, ఇవాళ నుంచి ఎందుకు, రేపటి నుంచి స్టార్ట్ చేతిగా అన్ని కొని తెచ్చుకోవాలి కదా అంటారు. సర్లే డాడీ బోర్ కొడుతుంగా టీవీ చూస్తానులే, మార్నింగ్ అంతా టీవీ చూస్తాను, నైట్ రోజు వేసుకుంటానులే అంటుందన్నమాట. అమ్మ ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి నువ్వు అని డాడీ చెప్తారు. అలాగే అంటుంది. ఓకే డాడీ అంటూ ఇందులోగా డాడీ స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకేముంది, సుచిత్రకి మార్నింగ్ అంతా ఆటలాడుకోవడం, చక్కగా తనకి నచ్చిన గేమ్స్ అన్నీ సల్లా ఆడుకోవడం, టీవీలో చూడడం, ఇదే పని హ్యాపీగా ఉండేది. సాయంకాలం అయ్యేసరికి వాళ్ళ డాడీ పెద్ద షీట్ తీసుకొచ్చి డ్రాయింగ్ బోర్డ్ కూడా తీసుకొచ్చారు. ఇంకా అంతే చక్కగా కూర్చుని స్టార్ట్ చేస్తాను డాడీ నైట్ అయ్యేసరికి అంది. డిన్నర్ అయిపోయింది, అందరూ ఇంకా పడుకున్నారు. ఏముంది 10 అవగానే సుచిత్రకి మంచి మంచి ఐడియాలు వచ్చాయి. ఏం డ్రాయింగ్ వేద్దామని ఒక మంచి ఆలోచన. సరే ఫస్ట్ డే కదా మనం వేసేది, ఒక దేవుడి బొమ్మ వేద్దాంలే అనుకుంది. అంతే 9th క్లాస్ చదువుతున్న చెల్లి కూడా పడుకుంది. ఇంకా స్టార్ట్ చేసింది తన టాలెంట్. ఏముంది, డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టింది. అంతే తనకి ఇష్టమైన కలర్స్ అన్నీ తీసుకుని పెట్టేసుకుంది. చక్కచక్క డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ డే కదా అనేసి వినాయక అంటూ స్టార్ట్ చేసిందంట వినాయకుడి బొమ్మని. అంతే కొంచెం సేపు వేసరికి సగం బొమ్మ అయ్యేసరికి పాయింట్ ఎంత వేసరికి నిద్ర వచ్చేసింది సుచిత్రకి. అంతే సర్లే మార్నింగ్ వేసుకొచ్చి మళ్ళీ అని చెప్పేసి ఇంకా పడుకుండిపోయింది. అంతే ఇంకా మార్నింగ్ 6 అయ్యేసరికి మళ్ళీ లేచింది సుచిత్ర. అమ్మయ్య లేచారా బాబాయ్ అనుకుంటుంది. ఎలాగైనా బోర్ మళ్ళీను, సర్లే ఇంకా పడుకోవచ్చు మళ్ళీ అని చెప్పేసి అనుకుని ఇంతలోకి చెల్లిని లేపింది. లే చెల్లి వెళ్ళి చదువుకో, 9th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా నీకు, వెళ్ళు అని చెప్పేసి అనగానే చెల్లికోలా ఆవలించుకుంటూ లేచి వెళ్ళిపోయిందన్నమాట. దాంతో సరే అని చెప్పేసి ఇంతలోక బోర్డు వేంపు డ్రాయింగ్ షీట్ వేంపు చూసింది. అదేంటిది, నిన్న సగమే వేశాను కదా అనుకుందన్నమాట. కంగుతుందన్నమాట మనసులో. ఏంటైంది అది చూస్తే ఆ డ్రాయింగ్ కంప్లీట్ చేసింది. అంతే ఇదేంటి ఎవరేసారు, ఇది నేను వేయలే కదా, ఇది నిన్న నైట్ సగమే కదా వేసాను, సర్లే మర్చిపోయి వేసేసి ఉంటాను నిద్దట్లో అనుకుని మళ్ళీ పడుకుంది. మార్నింగ్ లేచాక టిఫిన్ తినడం, మళ్ళీ గేమ్స్, అదే రొటీన్. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ డాడీతో వచ్చేసరికి చెల్లెలతో డాడీతో అమ్మతో కూర్చుని కబుర్లు. సేమ్ రోజు అలాగే గడిచిపోయింది. మళ్ళీ నైట్ అయింది. డిన్నర్ అయిపోయి ఎవరి గదిలో వాళ్ళు పడుకోవడం చేయడం, గుడ్ నైట్ చెప్పేసి సర్లే నిన్న దేవుడు బొమ్మ వేసాం కదా ఇవాళ ఒక మంచి సీనరీ వేద్దాంలే అనుకుంది. మనసులో అనుకుని స్టార్ట్ చేసింది. మళ్ళీ సెకండ్ డే కూడా అదే సీన్ రిపీట్ అయిపోయింది తనకి. అంతే సగం బొమ్మ వేయగానే పడుకుండిపోయింది. ఇంకా సర్లే ఇంకేముంది, మళ్ళీ మన్నాడు లేవద్దామని పడుకుంది. మళ్ళీ సుచిత్రకి మార్నింగ్ అయ్యేసరికి 8, 9:30 అలా 8 అలా వచ్చేసరికి మెలకు వచ్చింది. సరే ఫస్ట్ లేవగానే తను చూసింది డ్రాయింగ్ షీట్ని. అంతే ఒక్కసారి ఉలికి పడింది. డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయి ఉంది. మళ్ళీను ఇదేంటిది, నేను నిన్న వేయలేదు, సగమే కదా వేసాను, నిద్ర వచ్చేసిందని ఇప్పుడు మళ్ళీ ఎలా కంప్లీట్ అయిపోయింది,
ఏదో జరుగుతోంది. సరే ఏంటిది ఆలోచించాలి అనుకుంది. గబగబా వెళ్ళి హాల్లో కూర్చుంది. డాడీ అప్పటికే స్కూల్కి రెడీ అయిపోతున్నారు, టిఫిన్ తింటున్నారు. డాడీ అంటూ దగ్గరికి వచ్చింది. ఏమా ఏం చేస్తున్నావు, డ్రాయింగ్ బాగా వేసుకుంటున్నావా అని డాడీ అడగగానే అంది ఒక్కసారి తల ఊపుతున్నా. కూర్చోరా, బ్రష్ చేసి వచ్చేస్తే టిఫిన్ పెట్టేస్తానని అమ్మ అనగానే సర్లేమా అంటూ డల్గా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. డాడీకి చెప్దామా వద్దా? చెల్లికి డ్రాయింగ్ రాదు, ఇంకెవరికి వస్తుంది, ఇంట్లో ఎవరికి రాదు కదా. తనే చాలా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసింది. చాలా భయపడుతోంది, ఏమి చెప్పాలి ఏంటో, ఏదో జరుగుతోంది, ఏంటిది అర్థం కాక అలా ఆలోచిస్తూ కూర్చుంది. ఇంతలోగా అమ్మ తెచ్చిన బూస్ట్ టిఫిన్ అది తినేసి కూర్చుంది. డాడీ బైరా తల్లి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అదే రొటీన్ సీన్. మార్నింగ్ లేవడం, పడుకోవడం, ఇదే ఇంట్రా బాబీ అనుకుంటూ ఫ్రెండ్స్తో కవులు చెప్తాను బయటికి వెళ్ళింది. సాయంకాలం అయ్యేసరికి షాపింగ్ అని చేసుకుని ఇంటికి వచ్చేసింది. అమ్మకి ఆకలేసింది, ఎందుకు అలా తిరగడం ఎండలో అని. అయినా ఎందుకో మనసు బాగోలేదని చెప్పేసి కూర్చుందన్నమాట. దాంతో ఈవినింగ్ అయ్యేసరికి డాడీ వచ్చారు. సరే డాడీకి చెప్దాంలే అని చెప్పేసి అంది. డాడీ నీకో విషయం చెప్పాలి అంది. అప్పుడు ఏం మా తల్లి ఏంట్రా విషయం అనేసి ముద్దుగా అడగగానే డాడీ ఒళ్ళో తల పెట్టుకుని ఇలా అంది. డాడీ నేను 2 days నుంచి ఇలా డ్రాయింగ్ వేస్తున్నాను, సగంలో ఆపేస్తున్నాను, ఏమవుతామో తెలియదు డాడీ. మన్నాడు అయ్యేసరికి ఫుల్గా వేసేసి ఉంటాను డ్రాయింగ్, ఎవరు వేస్తున్నారో నాకు తెలియట్లేదు డాడీ అనేసి కొంచెం కంగారుగా భయంతో మాట్లాడింది. అప్పుడు డాడీ నవ్వుతును, నువ్వే వేసేస్తుంటావు అమ్మా తల్లి, నిద్దట్లో నీకు వేసే అలవాటు ఉందేమో, దీనికి పెద్ద ఏముంది, చాలా మందికి ఈ అలవాట్లు ఉంటుందిరా అనేసి అని చెప్పగానే అది నిజమే అయ్యి ఉండొచ్చులే అనుకుంది. సర్లే దీని గురించి పెద్దగా ఆలోచించక అనేసి అంటారు. సర్లే డాడీ అంటుంది. మళ్ళీ గుడ్ నైట్ చెప్పడం, డిన్నర్ అయిపోవడం అన్నీ అయిపోయి మళ్ళీ పడుకుంటారు. సర్లే ఈసారి 3rd day కదా, మనం ఒక బోర్డు బొమ్మ ఏదైనా వేద్దామని చెప్పేసి పికాక్ బొమ్మని స్టార్ట్ చేస్తుంది. ఇంకా అంటే అదే మళ్ళీ సీన్ రిపీట్. మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది తనకి, సుచిత్రకి. సరైన పడుకుండిపోతుంది. ఇంకా పడుకున్న తర్వాత మార్నింగ్ 10 వరకు లేవదు. ఫస్ట్ లేవగానే తను చూస్తుందన్నమాట. అయ్యో 10 అయిపోయిందా అని చెప్పేసి గబగబా లేసు బోర్డు వైపు చూస్తుంది. ఎంత ఆశ్చర్యం, మళ్ళీ అదే సీన్ రిపీట్ అయిపోయి ఉంటుంది. డ్రాయింగ్ ఫినిష్ అయిపోయి ఉంటుంది. అంతే, ఈసారి ఇలా కాదు, ఏదో జరుగుతుంది ఇక్కడ ఇంట్లో, చెప్పాలి డాడీకి అనేసి గబగబా వెళ్తుంది. ఆ రోజు సండే. డాడీ కూర్చుని పేపర్ చదువుతూ ఉంటారు. చెల్లెలు టీవీ దగ్గర కూర్చుని ఏదో వింటూ ఉంటుంది అలా కూర్చుని. ఇంతలో ఒక గబగబా డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఏంటమ్మా ఏంటి ఇలా ఉన్నావు, రారా తల్లి అంటూ డాడీ పిలుస్తారు. డాడీ మీరు చెప్తే నమ్మట్లేదు డాడీ, ఏదో జరుగుతుంది డాడీ, నాకు ఏమో అర్థం కావట్లేదు అని కంగారుగా చెప్తుంది. అప్పుడు డాడీ భుజమే చెయ్యి వేసి తల్లి నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు అని అంటారు. జరిగిన మొత్తం విషయాన్ని నేను తండ్రికి చెప్తుంది పూజ కూర్చున్నట్లు. అప్పుడు అంటారు డాడీ, సరే ఈ రోజు కూడా నువ్వు ఇలాగే వెయ్యి, రేపు కడగా అది ఫినిష్ అయిపోతే నేను చూస్తానులే దాని సంగతి అంటారు. అది కాదు డాడీ నాకు భయం వేస్తుంది అంటుంది. అలా ఎందుకు అనుకుంటావు, నువ్వేమీ కంగారు పడిపోక, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను కదా అని అంటారు. సరేలే డాడీ నీ ఇష్టం అంటుంది. ఆ రోజు సేమ్ అందరూ అలాగే అయిపోతే నైట్ డిన్నర్ అయిపోతుంది, వెళ్ళి పడుకుంటారు అందరూ. ఇంకా అంతే, తిని కూడా డిన్నర్ అయిపోయింది. నైట్ మళ్ళీ డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేస్తుంది. ఈసారి ఏ డ్రాయింగ్ వేద్దాం అని అనుకుంటూ ఉంటుంది. తనకి నచ్చిన పిల్లి బొమ్మ వేద్దామని స్టార్ట్ చేస్తుందట. అంతే, మళ్ళీ అంతే, నిద్ర వచ్చేస్తుంది తనకి, పడుకుని పోతుంది. ఇంతలో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. మర్నాడు మళ్ళీ లేస్తుంది. దానికి భయం వేస్తుంది బోర్డు భయం చూడడానికి. కళ్ళు సగం సగం మూసుకుని చూస్తుంది సుచిత్ర. అంతే, స్టన్ అయిపోతుంది. డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఎవరు వేస్తుంటారు నా డ్రాయింగ్, ఏదో జరుగుతోంది, డాడీకి చెప్పాల్సిందే, డాడీ చూసారో లేదు అని గబగబా హాల్లోకి వస్తుంది. అంతే, బ్రష్ చేసుకో ముందు బూస్టర్ తాగాలని అమ్మ అనగానే గబా బ్రష్ చేసుకుని వస్తుంది.
బూస్ట్ టిఫిన్ తీసుకొచ్చి అమ్మ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు డాడీ తోటి వచ్చి, డాడీ నీకు తెలుసా అంటే, నాకు తెలుసమ్మా, అసలు జరిగిన విషయం ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి అంటారు. ఏం తెలుసు డాడీ నీకు అని అంటే, డాడీ కూడా అంటారు ఏం మాట్లాడకుండా సల్లేస్తారు. ఏంటి డాడీ సల్లేస్తున్నావు అంటే, ఏం లేదమ్మా, నిన్న రాత్రి అందరూ పడుకున్నాక నువ్వు డ్రాయింగ్ వేయడం మొదలెట్టినప్పుడు నీకు తెలియకుండా నేను మీ గదిలో ఉన్న బీరువా కింద దగ్గరికి వచ్చి దాక్కున్నానమ్మా. నువ్వు లైట్ ఆఫ్ చేసేసి పడుకున్నావు, నేను సెల్ కెమెరా ఆన్ చేసుకుని ఉంచుకున్నాను. తర్వాత నాకు అప్పుడు నిజం తెలిసింది నాకు అంటాడు. ఏంటి డాడీ నిజం? కంగారుగా భయపడుతూ అంది సుచిత్ర. నేనేం మాట్లాడను, చూడు నువ్వు అని ఇస్తారు డాడీ. అంతే. అది చూసిన సుచిత్రకి షాక్ అయిపోతుంది ఒక్కసారి. డాడీ ఇది 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 ఎలా అని కంగారుగా అడుగుతుంది. ఏముంది, నాకు ఇన్ని రోజులు తెలియదు, ఇప్పుడే తెలిసింది. దీన్ని షాక్ తింటాడు తండ్రి కూడాను. సరే, ఇంతలోకి చెల్లి వస్తుంది. ఏంటి డాడీ మీ ఇద్దరు పెద్ద డిస్కషన్ చేసేసుకుంటున్నారు దేని గురించి అని అంటుంది. అప్పుడు అంటుంది తల్లి, పనేముంది, ఖాళీగా ఉంది కదా, అది కూడా దేని గురించి డిస్కషన్ చేసుకుంటుందిలే, నీకెందుకు, నువ్వు స్కూల్కి వెళ్ళు, రెడీగా ఉంటుంది. అప్పుడు సుచిత్రను హస్బెండ్ ఇద్దరు కలిసి తన్ని సుశీలని అదొకలాగా చూస్తారు. ఏం పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోతుంది. డాడీ నిజమేనా అంటే, ఉట్టమ్మా, నేను వీడియో తీశాను కదా చూడు అంటారు. ఇంతకీ డ్రాయింగ్ వేసింది ఎవరో మీకు తెలిసింది కదా. సుచిత్రకి వాళ్ళ డాడీకి తెలుసు, ఇంకొకరికి తెలుసు. మీకు తెలుసా ఎవరు? అది కనిపెట్టండి.